నాయకులు కార్యకర్తలు క్యూ కడుతున్నారు. కేసీఆర్ ఆరోగ్యం పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. సీఎం రేవంత్ తీరును ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. రేవంత్ పైన మాజీ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు సంచలన పోస్ట్ పెట్టారు. రేవంత్వి మురికి మాటలు, నిత్య నిందలు అంటున్నారు షంబీపూర్ రాజు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఏడుపులు, పెడబబ్బులు, కేసీఆర్ చావు కోరే మానవత్వం లేని వ్యక్తి రేవంత్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వా తెలంగాణ అభివృద్ధి స్వప్నికుడివి అనేటువంటి ఒక విషయం పైన ఆయన మాట్లాడుతూనే నువ్వా తెలంగాణ అభివృద్ధి స్వప్నికుడి మేలు కోరేది అని చెప్పి కూడా షంబీపూర్ రాజు చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఒకసారి మీకు ఆ విజువల్స్లో కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ తుంటి వెముక విరిగినప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి యశోద ఆసుపత్రిలో సర్జరీ తర్వాత కేసీఆర్ని పరామర్శించినప్పుడు విజువల్స్ మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నాయి. అయితే లెఫ్ట్ సైడ్లో కింద బాక్స్లో మీరు చూడండి. Honorable Chief Minister Shri Revanth Anumula inquired about the health and checked on the treatment being given for former CM and BRS Chief K. Chandrasekhar Rao, who was admitted to a private hospital today, owing to a suddenly being indisposed. So, Mukhyamantri రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారిగా అస్వస్థత గురైపోయారు. కొంత యశోద హాస్పిటల్లో చేరిపోయారు. సడన్గా జరిగిపోయింది. ఆయన ఫామ్ హౌస్ నుంచి నందినగర్ వస్తున్నారు, కేటీఆర్తో భేటీ అవుతారు, చాలా సీక్రెట్ మీటింగ్ ఏదో జరగబోతుందని అందరూ ఆశించారు. కానీ సడన్గా యశోద హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం పైన అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు, కలవరపాటు గురయ్యారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫోన్లో అక్కడ హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడినట్టుగా, ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీసినట్టుగా ఆ ట్వీట్ కనిపించింది. డైరెక్ట్గా తెలంగాణ సీఎంఓ అఫీషియల్ నుంచి ఈ పోస్ట్ని పోస్ట్ చేయడం జరిగింది ట్విట్టర్ అకౌంట్లో. సీఎం రేవంత్ రెడ్డి spoke to medical experts and officials and asked them to ensure the best treatment for Sri Chandrasekhar Rao. So ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం పైన ఆరా తీసిన విషయం పైన షంబీపూర్ రాజు కొంత హాట్ కామెంట్ చేశారు. ఒకసారి పీసీఆర్ సీఎంఓ చేసిన ట్వీట్ అట్ ది సేమ్ టైం షంబీపూర్ రాజు ట్వీట్ పక్కనే ప్లే చేయండి. సో షంబీపూర్ రాజు దీనికి ఎలా రియాక్ట్ అయ్యారంటే, మురికి మాటలు, నిత్య నిందలు, పెద్ద లేదు చిన్న లేదు. ఒక్కసారి హోల్డ్ చేయండి అది. సో మురికి మాటలు, నిత్య నిందలు, పెద్ద లేదు చిన్న లేదు, గౌరవ మర్యాదలు అసలే లేవు. వేదిక ఏదైనా, కార్యక్రమం ఏదైనా సరే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మాట్లాడమే ముఖ్యమంత్రి రేవంత్ మంతైంది. నువ్వా తెలంగాణ అభివృద్ధి స్వప్నికుడి మేలు కోరేది, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్టుగా ఉంది ముఖ్యమంత్రి గారి మీ తీరు, మీ వైఖరి. తెలంగాణ సమాజం అంతా గమనిస్తోంది. ట్విట్టర్లో ట్వీట్ పెట్టినంత సులభం కాదు ఆయన మనస్సు చొరగొనడం అనేటువంటి ఒక విషయాన్ని షంబీపూర్ రాజు ట్వీట్ చేశారు. అసలు ఆయన అక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఆ సంఘటన తర్వాత ఎవరెలా స్పందిస్తున్నారనే దానిపైన ప్రస్తుతం షంబీపూర్ రాజు ట్వీట్ ఏంటి, ప్రస్తుతానికి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం పైన ఆరా తీయడం, అక్కడ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం, మెడికల్ ఎక్స్పర్ట్స్తో అట్ ది సేమ్ టైం ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడినట్టుగా ఒక ట్వీట్ చేసింది తెలంగాణ సీఎంఓ నేను అఫీషియల్గా. అయితే ఇది ఒక రకంగా పార్టీలు ఏవైనా కానివ్వండి, ప్రతిపక్షంలో ఉండివ్వండి, అధికారంలో ఉండివ్వండి, ఏదైనా కూడా కొంత ఐడియాలజికల్ విభేదాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నారు, ఆయన ఆసుపత్రి అడ్మిట్ అయ్యారన్న తర్వాత ఒక నైతిక బాధ్యత ముఖ్యమంత్రిలా స్పందించడం. సో దాన్ని ఇప్పుడు షంబీపూర్ రాజు ట్వీట్ రూపంలో నిత్య నిందలని చెప్పేటువంటి మాటలు చెప్పడం కానివ్వండి, ఇవన్నీ ఎలా చూడాలి? ఆయన ట్వీట్కి సారాంశం ఏంటి అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్యం పైన ఆరా తీస్తే తప్పుపడుతున్నారు దాన్ని అంటే అత్యంత సన్నిహితుడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆయన గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలను ట్వీట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. ట్విట్టర్లో ట్వీట్ పెట్టినంత మాత్రాన కేసీఆర్ మనసు చూరగొనడం అంత ఈజీ కాదు అంత అనేటువంటిది ఆయన చెప్తూనే తెలంగాణ సమాజం జరుగుతున్న పరిణామాలను గమనిస్తుందంటూ కూడా అందులో ట్వీట్ లో మెన్షన్ చేశారు. రీజన్ ఏంటంటే, రెగ్యులర్ గా కేసీఆర్ చావు కోరుకునేటువంటి రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యమంత్రి నిన్న రేవంత్ రెడ్డి జరిగినటువంటి తీరుతెన్నులపైన ఆసుపత్రి వర్గాలతో మాట్లాడడం, డాక్టర్లతో ఆయన బాగుండాలి, మంచి వైద్యం అందించాలనేటువంటిది సమాచారం ఏదైతే ఇచ్చారో అది ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలు అంటూ ఆయన దెబ్బపొడిచే ప్రయత్నం చేశారు. గతంలో కేసీఆర్ చావు కోరుకున్నారు, తర్వాత కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తుడిపేస్తున్నటువంటి స్టేట్మెంట్ చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆరోగ్యం గురించి రేవంత్ రెడ్డి వాకప్ చేసినటువంటి విధానాన్ని ఆయన తూర్పారబట్టే ప్రయత్నం చేశారు. పెద్ద లేదు చిన్న లేదు, గౌరవ మర్యాదలు అసలే లేవు ముఖ్యమంత్రికి అంటూ ఆయన చెప్తూనే నవ్విపోతారు నాకేంటి సిగ్గు అన్నట్టుగా ముఖ్యమంత్రి తీరు, రేవంత్ రెడ్డి తీరు ఉంది అనేటువంటిది ఆయన ట్వీట్ రూపంలో చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. మురికి మాటలు, నిత్య నిందలు, రోజువారీగా ముఖ్యమంత్రి పైన, ఒక మాజీ ముఖ్యమంత్రి పైన ముఖ్యమంత్రి స్థాయిలో స్టేట్మెంట్స్ చేయడము,
తర్వాత రోజు ఏదో ఒక రకమైనటువంటి నింద వేయడము, ఇవి ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి తీరు చిన్న అనారోగ్యానికి గురైనా వెంటనే ఏదో సానుభూతి కోసమో నేను ఎంక్వైరీ చేస్తా ఉన్నాను, ఆయన మంచి బాగు కోరుకుంటున్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేయడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారంటూ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు స్టేట్మెంట్ చేశారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అంతే స్థాయిలో రిప్లై ఆయన ట్వీట్ కు పెద్ద ఎత్తున స్పందిస్తా ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే ఇంకా వేగంగా రేవంత్ రెడ్డి వాకపు చేసినటువంటి విధానాన్ని తూర్పారబడుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనందరికీ తెలిసిందే కేసీఆర్ వైరల్ ఫీవర్ తో జలుబు, దగ్గు, తలనొప్పి, తర్వాత హై లెవెల్ బీపీ, హై లెవెల్ షుగర్, తర్వాత సోడియం లెవెల్స్ తక్కువ అవడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు, చికిత్స తీసుకుంటున్నారు. సో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వెంటనే తిట్టడము, వెంటనే ఏదో మంచి జరగాలి, ఆయనకు మంచిగా ఉండాలని కోరుకోవడం ఇది కరెక్ట్ కాదు. రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు చేసినా కానీ చావు కోరుకోవద్దు అనేటువంటి విధంగా ఆయన దీంట్లో చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకప్ చేసినటువంటి విధానాన్ని. అంటే డైరెక్ట్గా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీయడం పైన షంబీపూర్ రాజు రియాక్షన్ అది ఓవరాల్ బీఆర్ఎస్ పార్టీ వర్షన్గా చూడాలా, లేకపోతే ఆయన ఇండివిజువల్గా కామెంట్ చేస్తారు? బికాజ్ ఇట్స్ ఏదో ఒక నైతిక బాధ్యత. డెఫినెట్గా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు కూడా, ఒక పార్టీకి అధినేత, ఆయన క్వశ్చన్ చేయడం పైన బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇదే భావనలో ఉందా? ఎగ్జాక్ట్లీ, ఇది పార్టీ వెర్షన్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ కి కేటీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నాయకులలో షంబీపూర్ రాజు ఒకరు. ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఇది. దాంతో పాటు కొద్దిమంది నాయకుల పైననేమో ప్రేమ, కేవలం కేసీఆర్ కుటుంబం పైన మాత్రమే విషయం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటిది గతంలో కూడా మాట్లాడారు. నిన్న ట్వీట్ రూపంలో కూడా అదే చెప్పే ప్రయత్నం చేశారు. ఆరోగ్యం గురించి వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి, తెలంగాణ మంచి గురించి ఆలోచన చేసిన కేసీఆర్ గురించి ఎందుకు స్టేట్మెంట్లు, ఇలాంటి చావు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు గతంలో ఎందుకు ఇచ్చావు, ఇప్పుడు ఏదో సానుభూతి కోసం అన్నట్టుగా మళ్ళీ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు అనేటువంటిది ట్వీట్ చేస్తూనే ఇదంతా కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది. నువ్వు ట్వీట్ చేసినంత మాత్రాన కేసీఆర్ మనసు చురుగునేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు అనేటువంటిది స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా పెద్ద చిన్న గౌరవం లేకుండా చావు కోరేటువంటి వ్యక్తి ఈ రోజు ఆరోగ్యం గురించి వాకప్ చేయడం తెలంగాణ సమాజం గమనిస్తున్న చేయడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందిస్తా ఉన్నాయి. రైట్ మధు, సో ప్రస్తుతానికైతే ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు మాజీ సీఎం కేసీఆర్. యశోద ఆసుపత్రిలో ఉన్నారు ఆయనకి వైద్యులు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో ఉంచుతున్నారు. సో ఆయన కొంత వైరల్ ఫీవర్తో, దగ్గు, జలుబుతో కూడా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. నా అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పైన స్టేబుల్గా ఉందని చెప్పుకొచ్చారు. ex-CM of Telangana has been advised admission this evening at Yashoda Hospital, Somajigoda. He complained of general weakness. Preliminary investigations revealed high blood sugars and low sodium levels. All the other vital parameters are with the normal limits. He is kept under close observation and medication started to control and to increase sodium levels. His condition is stable. ఇది అఫీషియల్గా యశోద హాస్పిటల్ నుంచి ప్రెస్ నోట్ రూపంలో ఆయన హెల్త్ బులెటిన్ పైన విడుదలైనటువంటి ప్రకటన. ఇప్పుడు తాజాగా మా ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడికి చేరుకున్నారు, తన కూతురు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి మరి కేసీఆర్ ఆరోగ్యం పైన ఎటువంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. తను బయటకు వచ్చి బహుశా మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. అటు వైద్యులు కూడా మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికి తన ఆరోగ్యం తన ఆరోగ్యం బాగానే ఉంది, ఎటువంటి విధంగా చింతించాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. కానీ ఇక్కడ బయట మాత్రం పొలిటికల్గా ఆ విషయాన్ని కూడా హీట్ ఎక్కిస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. సో తెలంగాణ సీఎంఓ ట్వీట్కి కొంత రీకౌంటర్ రూపంలో షంబీపూర్ రాజు ఒక ట్వీట్ చేశారు. నిత్య నిందలు, ప్రతిసారి కూడా కేసీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడేదో కొంత సానుభూతి వ్యక్తపరిచే విధంగా మీరేదో తన గురించి కన్సర్న్ అన్నట్టుగా మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు, అంతా చూస్తూ ఉన్నారు, డెఫినెట్గా దానికి సమాధానం ఉంటుంది అని చెప్పేటువంటి మాటని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రకంగా సానుభూతిని, మీ యొక్క అటెన్షన్ని, కన్సర్న్ని చూపించి కేసీఆర్ మనసు గెలుచుకోలేరు అనేటువంటి మాటని షంబీపూర్ రాజు కామెంట్ చేశారు. సో నిజంగా మీకేమనిపిస్తుంది, తెలంగాణ సీఎంగా ఆయన ఆ విషయాన్ని ఆరా తీయడం తప్పు అనేటువంటి భావనలో మీరు కూడా ఉన్నారా? సో బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న వాదాన్ని మీరు కూడా ఏకీభవిస్తున్నారా? సో